తిరుమలలో పండుగ వాతావరణంలో పెరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సోమవారం అట్టహాసంగా ప్రారంభించారు. తిరుమలలోని స్థానికులు నివసించే బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎన్డీఏ కూటమి నాయకుడు, రాయలసీమ టీడీపీ మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, తిరుమల టీడీపీ అధ్యక్షుడు రాజు యాదవ్, జనసేన నేతల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. తిరుమలలో ఉండే 127 మంది లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని, గత పెన్షన్ బకాయిలతో కలిపి ఇప్పుడు మొత్తం చెల్లించామని శ్రీధర్ వర్మ అన్నారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే సీఎం 1000 రూపాయలు పెంచి ఇవ్వడంతో వృద్ధులు సంతోషాన్ని వ్యక్తం చేశారని తెలిపారు. ఈరోజు 7,000 చంద్రబాబు నాయుడు మాకు దయించి మాకు ఇచ్చినాడు. 3,000 ఇస్తాము, ఇప్పుడు 7,000 ఇచ్చినాడు. నాకు సంతోషం అయింది నాయన, సంతోషం. మేము దిక్కులేని వాళ్ళము, ముసలోళ్ళము, ఆయన అంత మాత్రం దయించి మాకు ఇస్తూ ఉన్నాడు. ముందు 3,000 ఇస్తూ ఉన్నారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు చిరంజీవి తమ్ముడు వాళ్ళు 7,000 ఇచ్చినారు నాయన. అటుపనులు, పూలు, ఒక్కలు, ఆకులు అన్నీ ఇచ్చినారు నాయన. ఇట్లా రావాలా, చంద్రబాబు నాయుడే గెలవాలా. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పింఛన్ల కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఈరోజు ఎన్డీఏ కూటమి అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. అందులో భాగంగా తిరుమలలో ఏది చేసినా మొట్టమొదటిగా తిరుమలలో చేసే ఆనవాయితీ ఉంది కాబట్టి ఇక్కడ కూడా చేయడం జరిగింది. గతంలో 3,000 ఇస్తున్నారు, దాంట్లో పెండింగ్లో ఉన్న దాన్ని జత చేర్చి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకంలో భాగంగా ఏదైతే 1000 రూపాయలు పెంచిస్తా అన్నాడో దాని మాట మేరకు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి తరపున ప్రజలకి, అదేవిధంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ, లబ్ధిదారులందరికీ కూడా చేకూర్చే బాధ్యత మేము నాయకులుగా అందరం చేశాము. అదేవిధంగా ఈరోజు వృద్ధులైతే నా బిడ్డ వాళ్ళ బిడ్డకి ఆదరిస్తారో లేదో కానీ చంద్రబాబు నాయుడు చల్లగా ఉండాలి, కలకాలం ఉండాలనే దీవెనలు ఆయనకి ఇస్తున్నారంటే మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు ఫస్ట్ మాట మీద నిలబెట్టుకున్నాడు. ఏప్రిల్లో చెప్పాడు 1,000 రూపాయలు ఇస్తాను. అదే మరి జూలై 1కి 3,000, అదొక 4,000, 7,000 ప్లస్ వికలాంగులకి 6,000 ఇస్తాను. వాళ్ళకి ప్లస్ 3 నెలలు బోనస్ 6,000, టోటల్గా 12,000 కలిపి వాళ్ళకి ఇస్తున్నారు. అదేవిధంగా తీసుకునే వాళ్ళంతా ఆనందంగా పోతూ ఉన్నారు. ఎందుకంటే ఇంతకు ఏ రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసినారు కాబట్టి చంద్రబాబు నాయుడుకి అందరూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ప్రతి ఒక్కరూ అదే తలారించి అందరూ తీసుకొని చాలా సంతోషంగా వాళ్ళ మాత్రలకి వాళ్ళన్నిటికీ ఉపయోగపడతాయని చెప్పి దండం పెట్టి చంద్రబాబు నాయుడికి వాళ్ళు ఆనందంగా పోతున్నారు.